మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని వాక్య భాగం నుండి చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, మహోన్నతుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృప ద్వారా ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినమున మేమందరం కూడా ఈ విధంగా కలిసి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మా పట్ల మీరు చూపుతున్నటువంటి మీ మహా గొప్ప కృపను బట్టి మహోన్నతుడా మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. మిమ్మల్ని గురించి మేము ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రభా మీ కృపను మాకు అనుగ్రహించి మీ లేఖనాల్లో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను మాకు నేర్పించి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనిషికి అతిశయించడానికి ఒకే ఒక కారణం ఏంటనంటే దేవుని పరిశీలనగా తెలుసుకోవడం. దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా నేర్చుకోగలుగుతామో, తెలుసుకోగలుగుతామో, అప్పుడు దేవుని గూర్చినటువంటి అవగాహన మనకున్న దానిని బట్టి మనం దేవునిని మహిమపరచగలుగుతాం. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో ప్రతిదీ కూడా దేవుడు మనకి బయలుపరిచాడు. ఈరోజు మనం త్రిత్వ దేవుని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. త్రిత్వ సిద్ధాంతం. విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్న కొలది, మనము విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుతున్న కొలది ప్రతిరోజు మనము విద్యార్థులుగా దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి ఈ యొక్క మెదడుకు, ఈ ఆలోచనకు దేవుడు ఎప్పటికీ అర్థం కాడు పూర్తిగా. ఆయన గురించి తెలుసుకోవాలనంటే దేవుడే తనని గురించి తాను బయలుపరుచుకోవాలి. లేఖనాల్లో మనం ఎంతైతే అర్థం చేసుకోగలమో, ఎంతకైతే మనము అవగాహన చేసుకోగలమో అంతగా దేవుడు మనకి బయలుపరుచుకుంటూ వచ్చాడు. పౌలు గారు అంటాడు, నేనేదో ఇదివరకే తెలుసుకున్నాను, నేను సాధించేశాను అని అనుకోవట్లేదు, కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుచున్నాను అని అంటాడు. అసలు దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? అసలు దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలండి? దేవుని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో మన ప్రవర్తన కూడా సెటరేట్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. దేవుని గురించి చాలా తక్కువ అవగాహన ఉండడాన్ని బట్టి ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు వారి ఆత్మీయ జీవితాన్ని సరిగా కొనసాగించలేకపోతున్నారు. దేవుని గురించి ఎంత ఎక్కువగా అయితే తెలుసుకుంటామో అప్పుడు ఒక విషయం ఏంటంటే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు మనకు అర్థమైనప్పుడు మన గురించి మనకు కూడా తెలుస్తుంది. ఎందుకని? మనం ఎంత పాపులమో, ఎంత బలహీనులమో, ఎంత అవిధేయులమో ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల, మన గురించి కూడా అర్థం అవడం వల్ల మన జీవితాన్ని సరైన విధానంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మన భక్తి దేవుని గురించినటువంటి గ్రహింపు మీద ఆధారపడి ఉంటుంది. దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా దేవునికి లోబడవచ్చు. దేవుని గురించి మనం ఎక్కువగా ఆయన గురించి మనం అవగాహన కలిగి ఉండడం ద్వారా మన భక్తి కూడా అదే స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది. దేవుని గురించి తక్కువ అభిప్రాయం ఉండడం వల్ల ప్రపంచంలో మనిషి గురించి ఎక్కువ అభిప్రాయం ఉంది, దేవుని గురించి తక్కువ అభిప్రాయం ఉంది.
దానివల్ల మనుషులు దేవునికి భయపడడం కానీ, దేవుని యందు వణుకుతూ బ్రతకాల్సిన మనం చాలా తేలికగా మనం తీసుకుంటూ ఉన్నాం. దేవుని గురించి గంభీరమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజున త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. క్రైస్తవులు త్రిత్వ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్ముతారు? త్రిత్వ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్ముతారు అన్నది ఒక్కసారి మనం గమనించాలి. త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు. ట్రినిటీ అనే పదం బైబిల్లో లేదు. మరి ఎందుకు నమ్ముతున్నాం? ఒక ఆయన ఇలా ప్రశ్నించాడు, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు కాబట్టి మీరు ఎందుకు త్రిత్వాన్ని నమ్ముతున్నారని అడిగాడు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? మరి ఎందుకు వాడుతున్నాం మనం? పదాలే ఉండాలా మనం నేర్చుకునే దాని గురించి? త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు. 2వ శతాబ్దంలో తెర్తులియన్ అనేటువంటి ఒక సంఘ పెద్ద ఆయన త్రిత్వం అనే పదాన్ని అవగాహనలోకి తీసుకొచ్చాడు. అయితే ఈ త్రిత్వమై ఉన్నటువంటి దేవుని స్వభావాన్ని గురించి దేవుడు పాత నిబంధన గ్రంథంలో మొదటి నుంచి కూడా ఆయన గురించి ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో క్రమక్రమంగా అవగాహన కలిగిస్తూ దేవుని వాక్యము బయలుపరచబడే కొలది కూడా, దేవుని ప్రత్యక్షత మనుషులకు ఇవ్వబడే కొలది కూడా త్రిత్వాన్ని గూర్చినటువంటి అవగాహన పూర్తిగా ఇచ్చాడు. క్రొత్త నిబంధన వచ్చేసరికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రాగానే పూర్తి అవగాహన మనుషులందరికీ కలుగచేశాడు. సర్వసాధారణంగా చూడండి, మనము ఎల్కేజీ పిల్లలకి ఏం నేర్పిస్తాం? మొట్టమొదటిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు బొమ్మలు చూపిస్తాం, పిక్చర్స్ చూపిస్తాం, తర్వాత ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాం. ఆ ఈ అని నేర్పిస్తాం. తర్వాత ఏం చేస్తాం? పదాలు నేర్పిస్తాం కదండి. ఆ తర్వాత సెంటెన్సెస్ నేర్పిస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారు, పెద్ద పెద్ద. ఎల్కేజీలో ఆ పిక్చర్స్ చూపించిన తర్వాత క్రమక్రమంగా ఎలాగైతే సెంటెన్స్ వరకు కూడా నేర్పించగలిగామో, దేవుడు కూడా ఆది కాండంలో తన గురించి కొంత నేర్పించాడు. నిర్గమ కాండంలో త్రిత్వాన్ని గురించి మరికొంత బయలుపరిచాడు. ఇలా క్రమక్రమంగా వెళ్ళే కొలది కూడా క్రొత్త నిబంధన పూర్తి బైబిల్ వచ్చేసరికి దేవుడు త్రిత్వాన్ని గురించి పూర్తి అవగాహన మనకి కలుగజేశాడు. మీరు గమనించండి, ఎల్కేజీలో నేర్పించినటువంటి ఆల్ఫాబెట్స్ 10th క్లాస్ వచ్చేసరికి ఏమైనా మారిపోతాయా? అవే పదాలు, అవే అక్షరాలు, కానీ లోతుగా ఉంటుంది. ఎక్కువ సెంటెన్సెస్ ఎక్కువ నేర్పిస్తాం కదండి. అలాగే ఆది కాండంలో దేవుడు కొంత నేర్పించాడు ఒక అవగాహన రావడానికి. పూర్తి బైబిల్ వచ్చేసరికి ఈ త్రిత్వమై ఉన్నటువంటి దేవాతి దేవుడు తనను గురించి తాను బయలుపరుచుకోవడం మొదలుపెట్టాడు. మనం ఆరాధించే దేవుడు త్రియేకుడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఇది చాలా అర్థం చేసుకోవడానికి అర్థం కాదేమో అని అనుకుంటాం. నేను అనుకున్నాను త్రిత్వాన్ని గురించి సంఘంలో బోధిస్తే చాలా డిఫికల్ట్ అవుతుందేమో, అర్థం చేసుకోలేమో అనుకున్నాను. తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, నాకు అర్థమయ్యేలా దేవుడు చేశాడుగా. ఆత్మదేవుడే కదా నాకు అర్థం చేయించాడు, లేకపోతే నాకు అర్థమయ్యేది కాదుగా. ఆత్మ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఖచ్చితం. సంఘాలలో త్రిత్వాన్ని గూర్చినటువంటి అవగాహన చాలామందికి తెలియదు. త్రిత్వ దేవుని గురించి సరిగినటువంటి అవగాహన చాలామందికి తెలియకపోవడం వల్ల దేవుణ్ణి సరిగా వాళ్ళు ఆరాధించలేకపోతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాల్లో, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. మీరు సర్వలోకమునికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఒకే నామం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుడు ఆ నామములోనికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పని ఆజ్ఞాపించాడు. మనం చూద్దాం. ఒక మాట ఏంటంటే, దేవునితో పోల్చి మాట్లాడడానికి ఏది సరిపోదు. సృష్టిలో ఉన్న ఏది కూడా, సృష్టిలో ఉన్న దేనితో పోల్చి మాట్లాడినప్పటికీ కూడా దేవుని మనం తక్కువ చేసినట్లే. అంటే దేవుని కంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన ద్వారా సృష్టించబడిన సృష్టి కాబట్టి ఒక భక్తుడు అన్నాడు, త్రిత్వాన్ని గురించి చెప్పకపోవడం దేవుని మహిమను అపహరించడమే అని అంటాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేవతలందరికంటే, ప్రపంచంలో దేవుళ్ళని పిలువబడుతున్న వారందరికంటే ప్రత్యేకంగా మనం నమ్మినటువంటి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణాన్ని కలిగినటువంటి దేవుడు. ఆయన త్రియేకుడు. కాబట్టి
చెప్పకపోవడం తప్పే అవుతుంది. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసినటువంటి విశేషమైన ఘనత ఆయనకు మాత్రమే చెందే విధంగా చేయాలి. ఎథినేషియన్ అనేటువంటి ఒక వ్యక్తి అన్నాడు, క్రీస్తు దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితేనే క్రైస్తవ్యం నిలబడుతుంది, లేకపోతే కుప్పకూలిపోతుంది అంటాడు. క్రైస్తవ్యం అన్నది దేని మీద ఆధారపడి ఉందనంటే త్రిత్వం మీద మాత్రమే, త్రియేక దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంది. మరొక మాట ఏంటంటే జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఆయన త్రిత్వ సిద్ధాంతం అనే దైవ మర్మాలన్నిటిలోకెల్లా ఎత్తైనది, లోతైనది అని చెప్పాడు. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఒకే సారము కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులలో దైవత్వం సమానంగా విడదీయలేనిగా ఉన్నది. దేవుడు ఒక్కడేనా? మనం నమ్మే దేవుడు ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు అని చెప్పడానికి రెఫరెన్స్లు ఏమన్నాయో చూద్దాం. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, అన్నీ చదివించను కానీ అవసరమైన కొన్ని చదివిస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరొకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేడు, రెండో వాడు లేడు, ఒకే దేవుడు అని వ్రాయబడింది. అద్వితీయుడగు యెహోవా, ఒకే దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. 18వ వచనం 45-18 కూడా. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. అలాగే 21వ వచనం. మీ ప్రమాణ వాక్యములు నా దేవుని సన్నిధిని తెలియచేయడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియచేసిన వాడెవడు, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరొక ఏ దేవుడును లేడు. నేను తప్ప మరొక దేవుడు లేడు, ఒకే దేవుడు, ఒకే దేవుడే ఉన్నాడు. ఇంకా జకర్యా గ్రంథము, మార్కు సువార్త చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే దేవుడు ఒక్కడే అని ఉంది కదా, మరలా ముగ్గురు వ్యక్తులేంటి అనే అనుమానం చాలా ఉంటుంది. బైబిల్ని మనం ఒక్క కోణంలోనే ఆలోచిస్తే మనకు అర్థం కాదండి. బైబిల్ని అన్ని కోణాల్లో కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకే దేవుడు అని అన్ని చోట్ల చెప్పబడింది, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండడానికి అది ఎలా సాధ్యమవుతుంది అని చాలామంది ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించినప్పుడు ఒకే దేవుడు అని చెప్పబడిన దేవుడే ముగ్గురు కూడా ఒకే చోట కనబడిన సందర్భాలు ఉన్నాయి. ఒకేసారి ముగ్గురు ఉన్నట్టుగా ఒకే సందర్భంలో కనబడినప్పుడు మరి ఆ రెఫరెన్స్ల గురించి సమాధానం ఏం చెప్తారు చూద్దాం. మనము బైబిల్ని సమాంతరంగా రెండు పద్ధతుల్లో మనం ఆలోచించాలి. బైబిల్ స్థాపించే నిజమైన సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు ఒక్కడై ఉన్నాడు. అదే సందర్భంలో ఆయన ముగ్గురు వ్యక్తులుగా, దైవత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాడు. చాలామందికి ప్రపంచంలో ఉన్నటువంటి అవగాహన ఏంటంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. చాలామంది ప్రపంచంలో నమ్ముతూ ఉన్నారు. గమనించండి, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. యేసుక్రీస్తును చాలామంది దేవునిగా ఒప్పుకోరు. యేసుక్రీస్తు అసలు దేవుడే కాదంటారు. ఆయన మనుష్య కుమారుడు, మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు కాదని ప్రపంచంలో, ఈ రోజున ప్రపంచంలో క్రీస్తు దైవత్వం మీద, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వం మీద చాలా యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఆయన దేవుడు కాదు అనేది. నేను మొన్నే ఒక వీడియో చూస్తూ ఉన్నాను, ఇంచుమించు 2 గంటల సుమారు పైన ఉంది ఆ వీడియో. చూస్తే ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుడు కాకోకుండా ఎలాగవుతుంది? ఇలాంటి అనుమానాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. చూద్దాం ఈరోజు అసలు తండ్రి దేవుడేనా, కుమారుడు దేవుడేనా, పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం దేవుడే అనాలా? అసలు బైబిల్లో ఆధారాలు ఉన్నాయా లేదా అనేది చూద్దాం. తండ్రి అయిన దేవుడు ఆయన దేవుడా కాదో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం. మనం ప్రార్థన చేస్తాం. ఎవరికి ప్రార్థన చేస్తాం? ప్రతిరోజు కూడా పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. 14వ వచనంలో కూడా
మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి అంటే మన పాపలను క్షమించేదెవరు? తండ్రి, ఆయన దేవుడు. అంత మాత్రమే కాదు, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు? తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. కాబట్టి మరొక వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమే కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ తండ్రిని ఎలా చూపిస్తున్నాడు? దేవునిగా. తండ్రి ఎవరు? దేవుడు. కొలసీ పత్రిక 1:3 చదువుదాం. కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధతల మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడు, ఇక్కడ మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. తండ్రిని ఏమని పిలుస్తుంది బైబిలు? దేవుడు అని పిలుస్తాం. కాబట్టి తండ్రి దేవుడు. కుమారుడు దేవుడా కాదా చూద్దాం, రెఫరెన్స్లు చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున ఎవరు మనకు తోడు? ఎవరి గురించి చెప్పబడింది ఈ మాట? యేసుక్రీస్తు దేవుడు అని వ్రాయబడింది కదా, ఇమ్మానుయేలు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. 14వ వచనం. 18వ వచనంలో అద్వితీయ రొమ్మునున్నటువంటి యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన బయలుపరిచాడు. కాబట్టి 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఉంది, ఆ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము యేసుక్రీస్తు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఇంకా రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరైనా? యేసుక్రీస్తు. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని అక్కడ వ్రాయబడింది. ఇంకా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో కూడా యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉన్నాడు అని వ్రాయబడింది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు. ప్రతి పదానికి ముందు ఏం వాడబడింది? దేవుడు, దేవుడు, దేవుడు అనే పదం వాడబడింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవాలని మనకు బోధించుచున్నాడు. ఇక్కడ రాయబడిన మాట మహాదేవుడు మన రక్షకుడు. రక్షకుడు ఎవరు మనకి? యేసుక్రీస్తు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే ఆయన ఎవరు? దేవుడు. తండ్రి ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడా కాదా చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఆది అందు దేవుడు, మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధముల జలములపైన కమ్మియుండెను. అక్కడ దేవుని ఆత్మ. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఎవరు సృజించారు? దేవుని ఆత్మ. సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు
జీవమునిచ్చెను. 139వ కీర్తన 7-8 వచనాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడా కాదా అనేది అక్కడ వ్రాయబడింది. 139వ కీర్తన 7-8 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి, ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకునను, నీవు అక్కడనే ఉన్నావు. అంటే ఆత్మ దేవుడు, దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలలో ఆయన సర్వవ్యామి కాబట్టి అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. దేవుడు కాకపోతే ఆయన అన్ని చోట్ల ఉండే అవకాశం లేదు. అంతేకాదు అపోస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయంలో అననీయ సఫీరాతో పేతురు గారు మాట్లాడుతూ అక్కడ మాట్లాడిన మాటలు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావని మాట్లాడుతూ పైన ఎవరి గురించి ప్రస్తావించాడు? పరిశుద్ధాత్మ దేవుని గురించి. పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసపుచ్చావని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే దేవునితోనే నీవు అబద్ధమాడావు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పై వచనాలన్నిటిని బట్టి తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఏముందన్నమాట? దైవత్వ లక్షణాలు ఉన్నాయి. దైవత్వ లక్షణాలు ఉన్నట్టుగా రుజువు చేయబడ్డాయి. మనం ఏదో ఒక వచనాన్ని తీసుకుని దాన్ని పట్టుకుని యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మడు దేవుడు కాదు అని చెప్పడం అది అబద్ధ బోధ అవుతుంది. మీరు గమనించండి, మీరు ఏ సంఘానికి వెళ్ళినా సరే మీరు గమనించండి, ఒకవేళ ఎక్కడ మీరు బోధ విన్నప్పటికీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కూడా ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, వీళ్ళు దైవత్వం కలిగిన వారు అని చెప్పకపోతే, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పినా, పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడు కాదని చెప్పినా అది ఖచ్చితంగా అబద్ధ బోధ. అలాంటి సంఘాలు ఎన్నడూ కూడా దేవుని వాక్య క్రమంలో కట్టబడలేదు. అది ఇసుక మీద కట్టుకున్నటువంటి పునాది లాంటివి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా అంటే ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? చెప్పండి. మీరు చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నారు కదా. యెహోవా అంటే ఎవరు అమ్మా? తండ్రి. ఇంకెవరైనా చెప్తారా? పరిశుద్ధాత్ముడు. ఎవరికమ్మా? తండ్రికి. ఎవరికి ఆపాదించవచ్చు? తండ్రిగా. ఓకే, తండ్రికి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా అంటే ఎవరు? చదువుతున్నాను. ఆలకించుడి, అడవిలోనొకడు ప్రకటించుచున్నాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3-4 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇది ఎవరి గురించి అని అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి రాబోయే సందర్భములో బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి ప్రవచనం. గమనించాను. యేసుక్రీస్తు గురించి బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి మాట్లాడతాడని యెషయా ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనం ఇది చదువుదాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవడు ప్రకటిస్తున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఎలాగూ జరిగినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి ఈ ప్రవచనం? యేసుక్రీస్తు గురించి. ఎవరు చెప్పబోతున్నారు? బాప్తిసమిచ్చే యోహాను చెప్పబోతున్నారు. ఈ ప్రవచనం నెరవేరిందా అని అంటే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 3 నుండి ఇలా వ్రాయబడింది. అంతటా అతడు వచ్చి, ఎవరు వచ్చి? బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటను ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయడి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును.
కరుకు మార్గమునున్నని వగను సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. ఎవరి గురించి చెప్పాడు ఈయన? యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. సరే, ఇంకా మనం కొన్ని వచనాలు చూద్దాం. ఎలాగనంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16-17 వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఈయన ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? త్రిత్వములో ఎన్నో వ్యక్తి మాట్లాడుతున్నాడు? రెండో వ్యక్తి యేసుక్రీస్తు మాట్లాడు. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇప్పుడు త్రిత్వములో రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను, నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చును. విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తు. మనం విమోచించింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా అనే పదము యేసుక్రీస్తు కూడా ఉపయోగించబడింది. యెహోవా అనే పదము తండ్రైన దేవునికి మాత్రమే కాదు, కుమారుడైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఉపయోగించబడింది. యెహోవా అనే పదము దేవునికి ఇవ్వబడినటువంటి టైటిల్లో ఒక టైటిల్. విమోచకుడు, రక్షకుడు, పునరుద్ధానుడు, సజీవుడు, ఇమ్మానుయేలు, ఉన్నవాడు, అనువాడు, ఇలా పదాలు మనం మాట్లాడతాం కదండి. దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లలో యెహోవా అన్నది ఒక టైటిల్ మాత్రమే తప్ప కానీ యెహోవా అంటే కేవలం తండ్రి మాత్రమే అని కాదు. యెహోవా అంటే కుమారుడని మాత్రమే కాదు. యెహోవా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు. యెహోవా అన్నది తండ్రి యెహోవా, కుమారుడు యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా యెహోవా అన్నది మనము అర్థం చేసుకోవాలి. సరే, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మోడలిజం ఏంటనంటే, వాళ్ళు ఏమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కొంతమంది ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఎలాగా వాళ్ళు చెప్తారనంటే, దేవుడు ఆయా కాలాల్లో ఆయా పరిస్థితులుగా వచ్చాడు అని అంటారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు యెహోవా దేవునిగా పనిచేశాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో శరీరాకారంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు అని చెప్పంటారు. మీకు అర్థమవుతుందా? ఒకే దేవుడు ఒకే వ్యక్తిగా ఉన్నాడు అని ముగ్గురు వ్యక్తులుగా లేరు అని చెప్తూ, యెహోవాయే పాత నిబంధనలో పనిచేశాడు తండ్రిగా, యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అంటే ఒకే దేవుడు రూపాలు మార్చుకుంటూ వచ్చాడు అని చెప్తా ఉంటారు. ఇది సరైన పద్ధతి కానే కాదు. ఇప్పుడు మరి పాత నిబంధన గ్రంథంలో తండ్రి ఒక్కడే ఉన్నట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరాకారంలో వచ్చిన వాడైనట్లయితే, ఇప్పుడు సంఘము ద్వారా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా పనిచేస్తున్నట్లయితే, మరి పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడుగా. కాబట్టి ముగ్గురు ఒకే చోట కనబడినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? అది సరైన బోధ కానే కాదు. మరొక విషయాన్ని చూద్దాం. పాత నిబంధనలో త్రిత్వానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఎక్కడెక్కడ త్రిత్వం గురించి ప్రస్తావించబడింది చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ యెషయా గ్రంథకర్త ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 సార్లు ఎందుకు వాడారు? 4 వాడవచ్చుగా, లేకుంటే 2 వాడవచ్చుగా. 3 ఎందుకు వాడారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. సరాపులు, కెరూబులు ఆయనను పరిశుద్ధుడని ఆరాధిస్తున్నాం. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ప్రజలను ఆశీర్వదించడానికి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ప్రజలను దీవించడానికి ఆశీర్వచనం పలికాడు. ఆయన ఎలా పలికాడో చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. ఈ వచనాన్ని చాలామంది కోట్ చేసి మాట్లాడతారు. చాలా సందర్భాల్లో ఈ వచనాలు చాలామంది ఆయా సంఘాల్లో మాట్లాడతారు. అదేంటో చదువుదాం. 6వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. 23 నుండి చదువుతున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుండి.
మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను. ఎవరు దీవించాలి? అహరోను దీవించాలి ప్రజలందరినీ కూడా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఇక్కడ 3 సందర్భాల్లో యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేయునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయగా. 3 సందర్భాల్లో ఆశీర్వదించేటప్పుడు ఏమాడాడు ఆయన? యెహోవా 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 అన్నాడు. అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకా క్లియర్గా అర్థం కావాలనంటే ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఆయన పలికినటువంటి మాట ఏంటనంటే 48వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకుల ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, మొట్టమొదటిది, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అని అన్నాడు. ఇక్కడ దూత అంటే పాత నిబంధన గ్రంథంలో మీరు గమనించండి, మనం ఆదికాండం చాలా నెలల పాటు స్టడీ చేసాం జూమ్ మీటింగ్లో. అయితే అక్కడ చాలా సందర్భాల్లో ఏదైనా దేవుడు వారికి కనబడి ప్రత్యక్షమై దేవుని మాటని చెప్పాలి అనుకున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు శరీరాకారంలో భూమి మీదకి రాకముందు దేవదూతగా, యెహోవా దూతగా వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యి సమాధానం చెప్పేవాడు. ఒక మాట, అబ్రహాము దగ్గరికి మెట్ట మధ్యాహ్నం వేళ మమ్రే దగ్గర కూర్చున్నప్పుడు ఎవరెవరు వచ్చారు? 3 దేవదూతలు వచ్చారని వ్రాయబడింది. అందులో ఎంతమంది దైవత్వం కలిగిన వాళ్ళు, ఎంతమంది దేవదూతలు? అబ్రహాము దగ్గరికి వచ్చింది 3 దేవదూతలు మెట్ట మధ్యాహ్నం వచ్చారు. వారిలో ఒక వ్యక్తి ఎవరనంటే దేవుని స్వభావం కలిగినటువంటి వాడు, యెహోవా దూత. అబ్రహాముతో నేను మాట్లాడాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి నేను నాశనం చేయబోతున్నానని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత 2 దూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి లోతింటికి వెళ్ళారు. గమనించారా మీరు? లోతింటికి వెళ్ళి లోతును తన కుటుంబాన్ని అంతటిని కూడా చేపట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయి ఆ పర్వతానికి వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళు ఎవరనంటే 2 దేవదూతలు. వచ్చినటువంటి 3వ వ్యక్తి ఎవరనంటే ఆయన యెహోవా దూత. ఆ దూత ఎవరనంటే థియోఫినీ అని అంటారు. పాత నిబంధన క్రమంలో శరీరాకారంగా యేసుక్రీస్తు రాకముందు ఆయన దేవుని దూతగా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూత అని ఎక్కడైతే రాయబడిందో గిద్యోనుకు కూడా యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఎవరైనా? యేసుక్రీస్తు. అంతేకాదు, ఇంకా సంసోను పుట్టక ముందు మనోహ అతని భార్యకు దేవుని దూత, యెహోవా దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. కాబట్టి అక్కడ ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు. సరే, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. సృష్టిలో మానవుణ్ణి తయారు చేయటంలో దేవుని యొక్క పాత్ర, త్రియక దేవుని యొక్క పాత్ర ఏమై ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు అక్కడ మన స్వరూపమందు మన పోలుకు చొప్పున. ఇక్కడ సింగులర్ వాడాడా, ప్లూరల్ ఉందా? మన స్వరూపమందు, మన పోలిక అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఈ పదము మరలా చదువుదాం. మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదుము అని ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లుగా. చాలామంది ఏమన్నారంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చేయదమని చెప్పని దేవదూతలతో మాట్లాడి ఉండొచ్చు కదా, 3 అని ఎందుకు అనాలి అని అన్నారు కొంతమంది. మీరు గమనించండి, దేవదూతల రూపంలో మనుషులను చేశాడా దేవుడు? లేదుగా. ఎవరి స్వరూపంలో చేశాడు? దేవుని స్వరూపంలో చేశాడు. కాబట్టి సృష్టించే అధికారం దేవదూతలకు ఉందా? లేదుగా. కాబట్టి సృష్టించే అధికారం దేవదూతలకు లేదు. కాబట్టి దేవుడు దేవదూతలతో కలిపి మాట్లాడుకుని మనం చేద్దామని చెప్పుకునేటువంటి అవసరం లేదు ఆయనకి. కాబట్టి ఆయన త్రియేకుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ 3 కలిసి ఆలోచన చేస్తున్నారు. ఏమనంటే మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము అని చెప్పాను. అక్కడ 3 ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 110వ కీర్తన 1వ వచనములో ఇది యూదులకు అర్థం కానటువంటి విషయం. ఈ పదం ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళకి. 110వ కీర్తన 1వ వచనములో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు.
ప్రభువు నా ప్రభు. ప్రభు అంటే ఎవరు? తండ్రిని దేవుడు. ఓకే, నా ప్రభువు అని అంటే పరిశుద్ధాత్మదేవుడు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము అని యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఒకసారి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో సృష్టి క్రమంలో దేవుని పని ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలామంది చాలా సంఘాల్లో ఏమంటారంటే శక్తిగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అది ఇది అని మాట్లాడతారు చాలా సంఘాల్లో. శక్తిని పొందుకోండి, శక్తిని పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి మాత్రమే కాదు సుమా, ఆయన వ్యక్తి. చదువుదాం మాటలు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 8-9 వచనాలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8-9 వచనాలు. 8 వచనాన్ని చదువుతున్నాను. వారు నా జనులనియు అబద్ధమాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడైన. రక్షకుడు ఎవరు? రక్షించేదెవరు? యేసుక్రీస్తు. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదిములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపక చేయగా ఆయన వారికి విరోధైన. ఎవరిని దుఃఖింప చేశారు? వాళ్ళు ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచారు. ఇప్పుడు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు అది ఇది శక్తి అని అనుకున్నట్లయితే శక్తికి ఫీలింగ్స్ ఉంటాయా? ఏడవడం, దుఃఖపడడం, బాధపడడం ఉంటుందా శక్తికి? కరెంట్ ఉందండి, ఇది ఒక శక్తి, దానికి ఏమైనా తెలుస్తుందా? శక్తి బాధపడడం, ఫీలింగ్స్ ఉండవు. వ్యక్తి అయితేనే ఫీలింగ్స్ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి ఏమయ్యాడు? విరోధి ఆయను అనే మాటను మనం చదువుకుంటాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో త్రిత్వాన్ని కూర్చున్నటువంటి సందర్భాలు మనం చూసాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆధారాలు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు ఇలా రాయబడి ఉంది, చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చడం చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎంతమంది కనబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన నీళ్ళలోకి వెళ్ళాడు, బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తా ఉన్నాడు. పావురాకారంలో వలె పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ఆయన మీద రాలాడు. పరలోకం నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ త్రియేక దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం ఇంతకు ముందే చదువుకున్నాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమని ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనం. ఈ ఫార్ములా గనక సరిగా కరెక్ట్ కాకపోతే గనక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో గనక బాప్తిసం ఇవ్వకపోతే అది పూర్తిగా విరుద్ధమైనటువంటి డాక్ట్రిన్, అది దేవదోషనే అవుతుంది. తర్వాత క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం, బెనెడిక్షన్ అంటారు దీన్ని. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు చిట్ట చివరిలో తండ్రిని దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, త్రిత్వం కనబడతా ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. రోమపత్రిక 15-16లో. కాబట్టి క్రొత్త నిబంధనలో చాలా చోట్ల మనకి కనబడతా ఉంది. ముగ్గురు కలిసి ఏం చేశారంటే సృష్టిని చేయడంలో త్రిత్వం యొక్క పాత్ర ఉంది. ఆది యందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించను. ఆది యందు దేవుడు ఉన్నాడు అక్కడ. రెండవది సృష్టిని చేసింది ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే సృష్టిని చేసింది యేసుక్రీస్తు ప్రభు. తండ్రిని దేవుడు అక్కడ ఉన్నాడు, ఆజ్ఞాపించాడు. అయితే దేవుని ఆత్మ అగాధ జలముల పైన ఏం చేస్తూ ఉన్నాడు? అల్లాడుచున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో కూడా దేవుని త్రియేక దేవుని సంకల్పం ఉంది. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తండ్రిని దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని భూమి మీదకి ఏం చేశాడు? పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా
కన్య మరియ గర్భం ధరించి భూమి మీదకి రావడానికి కారణమైంది. సరే, ప్రార్థన చేసేటప్పుడు కూడా త్రియక దేవుని యొక్క ప్రమేయం ఉంటుంది. మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? అడ్రస్ ఎవరికి చేస్తాం? తండ్రికి. ఎవరి ద్వారా చేస్తాం? మనం యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అంటాం కదా, యేసుక్రీస్తు ద్వారా. మనం ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపించేదెవరు? రోమపత్రిక 8:26 ప్రకారం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత మన పక్షాన తండ్రికి మొరపెట్టేది, మనల్ని ప్రేరేపించేది పరిశుద్ధాత్మ. చూసారా, తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ద్వారా చేస్తూ ఉన్నాం. మనల్ని ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, క్రీస్తు దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితేనే క్రైస్తవం నిలబడుతుంది, లేకపోతే అది క్రైస్తవ్యం కానే కాదు అని అంటాడు ఆయన. త్రిత్వం అనేది ఖచ్చితంగా అందరూ నమ్మి తీరాల్సిందే. ఒక మాట ఏంటంటే, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకపోతే జరిగే ప్రమాదం ఏంటి? ఒకవేళ నమ్మకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. యేసుక్రీస్తు దేవుడి కాకపోతే, త్రిత్వములో ఒక వ్యక్తి కాకపోతే, అంటే యేసుక్రీస్తు త్రిత్వములో ఆయన ఒక వ్యక్తిగా ఉండకపోతే జరిగే ప్రమాదం ఏంటనంటే, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే మనకి ప్రాయశ్చిత్తం జరిగేది కాదు, రక్షణ వచ్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఎన్ని గంటలు వేలాడాడు? ఆయన 6 గంటలు. గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకున్నాం. 9 గంటలకు సిలువ వేశారు, 3 గంటలకి ఆయన చనిపోయాడు. ఈ 6 గంటలు మీరు గమనించండి. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే సర్వలోక మానవులు చేసిన తన ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆయన 6 గంటలు సిలువలో వేలాడి ఇన్ని పాపాలు చేసిన మనుషుల పాపాలన్నీ కూడా 6 గంటల్లోనే ఆయన పీల్చేసుకోగలడా? దేవుడు కాకపోతే అయ్యేది కాదు. ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే మనం ప్రార్థన యేసుక్రీస్తుకి చేస్తాం, యేసుక్రీస్తు ద్వారా చేస్తాం తండ్రికి. ప్రార్థనకు సమాధానం ఇచ్చేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఇప్పుడు కోట్ల కొలది ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, యేసుక్రీస్తు సమాధానం ఇస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, వేల భాషల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు కాకపోతే అన్ని భాషలు అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుందా? ఇంకొక ప్రశ్న, యేసుక్రీస్తు ఎవరు చేసిన ప్రార్థన వాళ్ళకి తగ్గట్టుగానే సమాధానం ఇస్తున్నాడు. గమనించండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి 4 సంవత్సరాలు ఇంకా పిల్లలు పుట్టలేదు, ప్రభా బిడ్డలు నిమ్మని ప్రార్థన చేస్తూ ఉంది. 90 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడికి ఈ ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్ది? ఎవరికి ఇవ్వాల్సిన ప్రార్థనకు వాళ్ళకే సమాధానం ఇవ్వాలి సుమా. ఏ భాషలో ప్రార్థన చేస్తే ఆ భాషని అర్థం చేసుకుంటేనే తప్ప ప్రార్థనకు సమాధానం అని దేవుడు కాకపోతే అది సాధ్యమయ్యే పని కానే కాదు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేనే లేదు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే మీరు గమనించండి, మనం యేసుక్రీస్తుని మనం ఆరాధన చేస్తాం, పూజిస్తాం కదా, స్తుతిస్తాం. అని దేవుడు కాకపోతే ఏమవుతుందో తెలుసా? విగ్రహారాధన అవుతుంది. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే విగ్రహారాధన కదా. కాబట్టి త్రిత్వ దేవుణ్ణి మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. త్రిత్వాన్ని నమ్మని వారు పరిశుద్ధాత్మ దేవునిగా చెప్పలేరు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దేవునిగా అంగీకరించలేం. కాబట్టి త్రిత్వం అర్థమైతేనే దేవుడు మనకు అర్థమైనట్లు, లేకపోతే లేనట్లే. చాలామంది ఏమంటారంటే, ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది అని అంటారు. మనిషి లాజిక్కి మనకు అర్థం కాదండి. లాజిక్ మనం మాట్లాడతాం. ఒక మాట చెప్పిన మనము అన్నీ అర్థమయ్యే మనం బ్రతుకుతున్నామా? ఈ ఫోన్ వాడుతున్నాం మనం. ఈ ఫోన్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసా? ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, జస్ట్ డయల్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట్లాడే మాట టవర్కి వెళ్ళి, టవర్ నుంచి సాటిలైట్ కనెక్ట్ అయ్యి అమెరికాలో ఉన్న టవర్కి వెళ్ళి, టవర్ నుంచి ఆ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. జస్ట్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. ఎలా పనిచేస్తుందో మన చేతిలోనే ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. దేవుడు 3 అయి ఉన్నాడు, ఆయన 3 వ్యక్తులుగా ఉన్నాడు, ఒకే దేవుడు అన్నదానికి లాజిక్ మాట్లాడడానికి కుదరదు. ఆయన ఏమంటాడనంటే, ఆయన చెప్పినటువంటి సత్యాన్ని తల వంచి అంగీకరించడం తప్ప ఇంకేం చేయలేం మనం. ఆయన చెప్పాడు ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు, ఆయన చెప్పాడు కాబట్టి మనం అంగీకరించవలసినటువంటి సత్యం ఖచ్చితంగా ఉంది. మీరు గమనించండి, మరొక ప్రశ్న, త్రిత్వంలో ఎవరు ఎక్కువ చెప్పండి? తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్ముడు ఎక్కువ? 3 సమానం. హెచ్చు తగ్గుల గురించి మాట్లాడడం కానీ, విభజించడం కానీ, వేరు చేయడం కానీ, విభాగించి మాట్లాడడం, విడదీయడం,
హెచ్చు తగ్గుల గురించి మాట్లాడలేం. దేవుడు త్రిత్వమై ఉండి తీరాల్సిందేనా? ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. త్రిత్వమై ఉండి తీరాల్సిందే. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండకపోతే, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. దేవుడు ప్రేమ స్వరూపి కదండి, దేవుడు ప్రేమ గలవాడు. ఇప్పుడు ప్రేమ వ్యక్తం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఉండాలి, అంతేగా. ఇప్పుడు దేవుడు ప్రేమ గలవాడండి, దేవుడు ప్రేమను వ్యక్తం చేస్తేనే కదా అది ప్రేమ గలవాడని తెలుస్తుంది. కాబట్టి ప్రేమను వ్యక్తం చేయాలనంటే మరొక వ్యక్తి ఉండాలిగా. మరికొంతమంది ఏమన్నారంటే దేవుడు దేవదూతలను ప్రేమించాడు అని చెప్పాను ఉండాలి. మరి దేవదూతలను సృష్టించక ముందున్న లోకంలో ఉన్నాడుగా దేవుడు. మరి అప్పుడు దేవుడు ప్రేమ స్వరూపుడే కదా. మరి అప్పుడు ఎవరిని ప్రేమించాడు ఆయన? చదువుదాం. మొదటి యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఈయన ప్రధాన యాజకత్వపు ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఆయన మాట్లాడుతున్నాడు 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు. త్రిత్వంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే దేవదూతలు ఉన్న లోకాన్ని సృష్టించక ముందే దేవుడు అయి ఉన్నాడు. ఆయన త్రియేకుడు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. ఒకరి మధ్య ఒకరికి ఏముందన్నమాట? ఈ ప్రేమ అనే బంధం కొనసాగుతుంది. సృష్టి ఉన్నా లేకపోయినా ఆ సృష్టికి ముందే ఆయన దేవుడు అయి ఉన్నాడు. త్రిత్వము ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని చెప్పడానికి ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ప్రేమను వ్యక్తం చేయడానికి ముగ్గురు అయి ఉండాలి. మరొక మాట ఏంటంటే తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవడానికి, గమనించండి, ముగ్గురు వ్యక్తులుగా ఉండి తీరాల్సిందే. లేరు అనుకోండి, ఒకే వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి. మనుషులందరూ పాపం చేశారు, పాపం నుండి విడిపించాలి. పాపం నుండి విడిపించడానికి ఆయన ప్రణాళిక ప్రకారం భూమి మీదకి మానవుడిగా రావాలి, సిలువలో ప్రాణం పెట్టాలి, రక్తం చిందించాలి, నీతిమంతులుగా చేయాలి. ఈ పనంతటి చేయడానికి ఒకవేళ ఆయన ముగ్గురు వ్యక్తులుగా కాకుండా ఒక్క వ్యక్తిగానే ఉన్నాడు అనుకుందాం. ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు. ఆయన దేవుడు చచ్చిపోతే పరలోకాన్ని ఎవరు చూస్తారు? ఎవరు చూసుకుంటారు? పరలోకం సృష్టి ఏమైపోద్ది? దేవుడు వచ్చాడు, ఆయన చనిపోవాలి, ప్రాణం పెట్టాలి, చనిపోయాడు. ఆయన ముగ్గురిగా ఖచ్చితంగా ఉండి తినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఆయన త్రియేకుడు, ఆయన ఒక్కడే దేవుడు. అదే సమయంలో ఆయన త్రియేకుడు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుని కొలుస్తాం. ఇంకొక మాట చెప్పమంటారా? మనము రక్షింపబడిన తర్వాత మనం రక్షణలోకి రావడానికి మనను ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనల్ని ఎన్నుకున్నది ఎవరు? జగత్తు పునాదికి ముందే తండ్రి అయిన దేవుడు. ఆయన ఎన్నుకున్నాడు, యేసయ్య ప్రాణం పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనను తన స్వరూపంలోనికి మలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు, ఆయన నివాసం ఉంటున్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో తండ్రిని దేవుడు ఉన్నాడు, ఆయన కుడి చేతి వైపున ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన మన పక్షాన తండ్రికి ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉండి ఆయన మనలను తన కుమారుడైన క్రీస్తు సారూప్యతలోనికి మనలను మలుస్తున్నాడు. కాబట్టి గమనించండి, త్రిత్వం, ఆయన త్రియేకుడు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఎవరు వాళ్ళు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ దీనికి మించి ఎవరైనా మాట్లాడితే, యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారంటే యెహోవా ఒక్కడే దేవుడు అంటారు, తండ్రి ఒక్కడే దేవుడు అంటారు. అది పూర్తిగా అబద్ధ బోధం. రోమన్ క్యాథలిక్ వాళ్ళు యేసు ప్రభువుని దేవునిగా వాళ్ళు అంగీకరించరు, మరియమ్మ కుమారుడు అని అంటారు. క్రీస్తునామం వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారు. యేసునామం వాళ్ళు యేసు నామమునే బాప్తీసం ఇస్తారు. ప్రభు ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం ఇవ్వండి అని చెప్పాడు. ఆ ఫార్ములా ఫాలో అవ్వకపోతే, గమనించండి, ఇవెన్నో సిద్ధాంతాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. దేవుడు ఆదికాండంలో కొంత చెప్పాడు, నిర్గమకాండంలో కొంత చెప్పాడు. పూర్తి బైబిల్ మన చేతిలోకి ఇచ్చిన తర్వాత ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ముగ్గురు ఆయన నిత్యత్వంలో ఉన్నాడు,
మనము ఆయనతో పాటు ఉండడానికి, ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం గమనించాలి, ఆ త్రియక దేవుని యొక్క నామమును మనం ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతల కంటే భిన్నంగా మనం ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు, విశేషమైన వాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, అలాంటి దేవుని మనము ఆరాధిస్తున్నాం. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. త్రిత్వమై ఉన్నటువంటి మిమ్మును, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన మిమ్మును ప్రభా, మిమ్మల్ని తెలుసుకోవడం మాకెంతో గొప్ప భాగ్యం ప్రభా. లోకంలో ఎన్నో రకాలైనటువంటి బోధలు, లోకంలో ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు తండ్రి ప్రవక్తలు బయలుదేరినైనా వాక్య సత్యాన్ని వక్రీకరించి నాయన తప్పుదోవ పట్టిస్తున్నటువంటి సమాజంలో మేము బ్రతుకుతున్నాం. మీ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని గురించి మేము తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీరు మాకు బయలుపరుస్తున్న మీ వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఒకే దేవునిగా ఉన్న మీరు ముగ్గురు వ్యక్తులుగా ప్రభా మీరు ఉండినైనా మమ్మలను పరిపాలిస్తున్నందుకే, మమ్మలను నడిపిస్తున్నందుకే ప్రభా, మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే, మీ అనాదికాల సంకల్పంలో మమ్మలను ఏర్పరచుకుని, ప్రత్యేకించుకుని, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా చేసి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మలను మీ కుమారుడైన క్రీస్తు సారూప్యతలోనికి నడిపిస్తున్నందుకే ప్రభా మీకు వందనాలు. మేమందరం కూడా మీకు పరిపూర్ణంగా లోబడి మీరు చెప్పిన సత్యాన్ని అంగీకరించినాను మీ వాక్య క్రమంలో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేసి కృపనివ్వండి. విన్న వాక్యాన్ని ప్రభా మాకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవ మా హృదయాలలో స్థిరపరిచి మిమ్మల్ని గురించి మరింతగా తెలుసుకుంటూ మీలో తండ్రి నేను మేము ఫలించుటకు తగిన కృపనిచ్చి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.